మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఈ నిధులు ఎవరికి లభిస్తాయి, అసలు నిధులు లభించాలంటే ఏం చేయాలి, ఈ నిధులు ఎవరికి లభిస్తాయి, చాలా స్పష్టంగా నిధులు ఎవరికి లభిస్తాయి అనేటువంటిది మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. ఇక్కడ నిధులు ఎవరో పెడతారు కదా, రాజులు కావచ్చు. ఫస్ట్ ఏంటంటే రాజులు పెట్టేటువంటి నిధులు ఉంటాయి. ఇక దీంట్లో రకరకాలైనటువంటి విధానాల ద్వారా రాజులు పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళు రాజులు అక్కడక్కడ నిధులు ఎందుకు పెట్టేవాళ్ళు అంటే, ఒక సందర్భంలో ఏదైనా ఒక సందర్భంలో యుద్ధంలో కనుక వాళ్ళు కనుక ఓడిపోయినట్టయితే మరి నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని చెప్పేసి వీళ్ళు నిధులను అడవులలో ఎక్కువగా పెట్టేవాళ్ళు. అడవులు, కొండ గుహలు, అది కూడా కొండలు, భీకరమైనటువంటి కొండలలో వీళ్ళు అక్కడ పెట్టేవాళ్ళు. అక్కడక్కడ చిన్న చిన్న టెంపుల్స్ లాంటివి ఏర్పాటు చేసేవాళ్ళు. ఎందుకంటే కొండ అంటే బండ గుర్తుల కోసం. తర్వాత దానికి ఎక్కడెక్కడ ఎలాంటి నిధులు పెట్టామో ఆ నిధులు తీసుకొని రావడానికి నానా రకాలైనటువంటి మార్గాలు, వాటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాగి రేకులలో నిక్షిప్తం చేసేవాళ్ళు. అంటే ఆ రహస్యాన్ని చేసేసి వాళ్ళ వంశపరంపరంగా పిల్లలకు ఇచ్చేటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు. తర్వాత ఈ సంగతి రాజగురులకు వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి పరివారానికి మాత్రమే తెలిసి ఉండేది. అయితే ఉన్నది అని మాత్రం తెలుసు, ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఆ పిల్లలకు మాత్రమే, అంటే రాజు యొక్క వంశీకులకు మాత్రమే తెలిసి ఉండేది. ఇక ఆ విధంగా పెట్టబడినటువంటి నిధులు ఉండేవి. ఇక రెండవది ఏంటంటే, వీళ్ళు బాగా ధనవంతులు ఎవరైతే ఉంటారో, ఈ ధనవంతుల కన్నా ముందు ఈ రాజులు పెట్టేటువంటి నిధులు ఉంటాయి. ఇక రాజు యొక్క అంటే పరివారం, సైనికులు కావచ్చు, ఇతరత్ర సంపాదించేటువంటి వాళ్ళందరూ కూడా పెట్టేవాళ్ళు. ఇక మూడవది ఏంటంటే, గతంలో దారి దోపిడీలు ఎక్కువగా ఉండేవి. సో అది కూడా ఒక వర్గం ఉండేది. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ డబ్బు అవన్నీ దోచుకొని, బంగారము ఇలాంటివన్నీ కూడా దోచుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా అక్కడక్కడ అయితే రాజులు పెట్టేటువంటి విధానంగా కాకుండా వీళ్ళు కూడా అక్కడక్కడ పెట్టుకునేవాళ్ళు. కొంతమంది కొన్ని ప్లేసులలో పెట్టుకునేటువంటి వాళ్ళు. కాలక్రమంగా ఆ బందిపొట్టు దొంగ లేకపోతే అతను ముఖ్యమైనటువంటి వ్యక్తి పెట్టినటువంటి వ్యక్తి కనుక చనిపోయినట్టయితే ఇక అది ఎవరికి తెలిసేది కాదు. అట్లాగే అది అదే భూస్థాపితం అయిపోయి ఉండేది. ఇక అలా కాకుండా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సిస్టమ్ కూడా ఉండేది. ఇక మూడో వర్గం ఏంటంటే, బాగా ధనవంతులు, కోటికి పడగలెత్తేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ధనాన్ని శుభ్రంగా, ఇక అప్పుడు బ్యాంకులు అనేటువంటివి లేవు కాబట్టి, సో వాళ్ళంతా కూడా ఇక్కడ భూమిని ఆశ్రయించేసుకొని వాళ్ళు ఎక్కడైతే ఉంటారో దానికి దగ్గరలోనే లేకపోతే వాళ్ళ ఇంట్లోనో ఏదో ఒక ప్లేస్లలో దాచేటువంటి సిస్టమ్ ఉండేది. ఇది ఒకటి. ఇక ఇది కాకుండా సామాన్య జనాలు కూడా సంపాదించేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సైనికులు కావచ్చు, వేరే రాజ్యం మీద అటాక్ చేసేసినప్పుడు వీళ్ళు కూడా కొంత దోచుకొని వచ్చేటువంటి వాళ్ళు. ఇక అటాక్ చేయడం అంటే ఇక ఆ యుద్ధంలో అదంతా వాళ్ళని చంపేయడము, ఏదన్నా ధనం ఉంటే తీసేసుకోవడం, ఇలా ఉండేది వాస్తవంగా. సో వాళ్ళు అలా తీసుకునేటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సో కోట ఉంటుంది, వాళ్ళకి ఎక్కడైతే ఆ వసతి అనేటువంటిది పర్మనెంట్గా ఏర్పాటు చేస్తారో అక్కడ వాళ్ళ యొక్క ప్లేసులలో పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా రకరకాలుగా భూములలో నిధులు అనేటువంటి నిక్షిప్తమై ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. భారతదేశంలో నిక్షిప్తమైనటువంటి నిధులు ఎక్కడ లేవు, ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోనే చాలా చాలా నిక్షిప్తమైనటువంటి నిధులు ఉన్నాయి. అయితే ఇవి ఎవరికి దొరుకుతాయి అనేటువంటిది ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఇప్పుడు దానికోసమే ఇదంతా మనం చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది. ఈ నిధులు ఎవరైతే పెడతారో వాళ్లకు రైట్స్ ఉంటాయి. హక్కు ఎవరికి ఉంటుంది? వారసత్వంగా ఎవరైతే ఇప్పుడు సపోజు మా తాత, అంతకుముందు తాత, ఇంకో మా పై తరాలలో ఒక 400 సంవత్సరాల కిందట ఎవరైనా నిధులు పెట్టింది అనుకోండి, ఈ 400 సంవత్సరాల నుండి ఎవరు కనుక ఆ నిధులు తీయకపోతే అది క్రమంగా ఒకవేళ నేను ప్రయత్నం చేస్తూ ఉంటే అది నాకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ వారసత్వము అనేటువంటిది
అది ఉంటే అంటే నిధులు పెట్టేటువంటి సందర్భంలోనే ఇక్కడ మంత్ర సిస్టము, యంత్రము, తాంత్రికము ఇవన్నిటిని కూడా ఉపయోగించేవాళ్ళు. అయితే ఉపయోగించుకునేటువంటి సందర్భంలో వెసులుబాటు ఏమి ఇచ్చేవాళ్ళు అంటే మా వంశీకులకు ఎట్లాగో పెట్టినటువంటి వాళ్ళకి ఎక్కువే పెట్టేస్తారు కావాల్సినంత, ఇక వాళ్ళకి అవసరం ఉండదు. మా వంశీకులు ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మా వంశీకులకు మాత్రమే చెందాలి అనేటువంటి విధంగా ఆ సిస్టమ్ పెడతారు. కాబట్టి అక్కడక్కడ ఎవరికైనా నిధులు దొరుకుతున్నాయి అంటే ఆ గ్రూపులో ఖచ్చితంగా ఆ వంశీకులు ఉండి తీరుతారు. అది ఎంతవరకు లభించేంత వరకు ఆ చేతితో పట్టుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక అది వీళ్ళకి చెందుతుందా, మరి డిపార్ట్మెంట్కు వాళ్ళు వస్తారా అనేటువంటిది అది సెకండరీ. ఎందుకంటే ఒక చట్టం, ఒక సిస్టమ్ ఉంది కాబట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరికి లభిస్తాయి అనుకునేటువంటి సందర్భంలో ఇది మొదటిది గుర్తుపెట్టుకోండి. వంశీకులకు ఎన్ని తరాలైనా కూడా వాళ్ళకు మాత్రమే దొరుకుతుంది. ఇంకా అది కాకుండా మీరు తల బద్దలు కొట్టుకొని తిరిగినా కూడా ఉండదు, దొరకదు, వృధా ప్రాయస. ఇక రెండవ సిస్టము కూడా ఒకటి ఉంటుంది. రెండవ సిస్టమ్ ఏమిటంటే చాలా చాలా సిస్టమేటిక్గా చెప్తున్నాను, దైవానుగ్రహము ఉంటేనే అది లభిస్తుంది. దైవానుగ్రహం ఎలా వస్తుంది? అపారమైనటువంటి ధనవంతులు కావాలనేటువంటి కోరిక మీలో ఉంది. దానికి అది ఇక్కడ ఏంటంటే ఆ నిధులు పెట్టినప్పుడు సహజ సిద్ధంగా వాటికి బంధనాలు, సిస్టము, శక్తులను పెట్టడము ఇలాంటిది అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో అలా పెట్టకపోయినప్పటికీ కూడా ఆ శక్తులు స్వతసిద్ధంగా ఆ ఏరియాలో ఉండేటువంటి ఆ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అక్కడికి వచ్చి ఆవహించుకొని ఉంటాయి, ఇంకా పోనీయు. కాబట్టి అవి తీయాలి అని అనుకున్నప్పుడు వారసత్వంగా ఉంటే ఆటోమేటిక్గా అవి ఏం చేయవు. వారసత్వం లేకపోతే మాత్రం ఇక అలా ఉంటుంది పరిస్థితి అంతా, చాలా దారుణంగా ఉంటుంది. ఇక దైవానుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు 1 NP కూడా లేదండి, మీకు లేదు, అసలు మీ జాతకంలో కూడా లేదు. జాతకంలో కూడా లేదంటే అర్థం ఏంటిది? మీకు అనుగ్రహం అనేటువంటిది లేదు, మీరు వారసులు కారు. మరి ఎలా లభిస్తాయి? మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక మంత్ర సిస్టము ఇదంతా ఉంటుంది. దానికి సంబంధించిన మంత్ర సిస్టాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే కొంతకాలానికి ఏమవుతుంది? ఆ అనుగ్రహం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగడం మూలన ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో మీరు కనుక ఉంటే అది లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రెండో విధానము. ఇక మూడో విధానము ఏంటంటే వాళ్ళు స్వతసిద్ధంగా గత జన్మలోనే వాళ్ళు ఉపాసనలు చేసి ఉంటారు. ఈ జన్మలో కుబేరులు అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అయితే అది ఎలాగైనా కావచ్చు, సడన్గా వాళ్ళకి అదృష్టం అనేటువంటిది పడుతూ ఉంటుంది. ఎలా పడుతుందంటే గత జన్మలో వాళ్ళ ప్రాసెస్ ఉంది. అయితే ఇక్కడ రెండు, గత జన్మలో ఉండాలి లేదా ఈ జన్మలో వాళ్ళు తయారు చేసుకోవాలి, ఇవి రెండే. అయితే గత జన్మలో ఉన్నప్పటికీ ఈ జన్మలో మీరు ఆ దృష్టిలో లేకుండా వేరే దృష్టిలో కనుక ఉంటే, అంటే మీరు వ్యాపారాలలో ఉన్నారనుకోండి, మీకు వ్యాపారంలో కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇంకా రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి, ఆ ఎనర్జీ అనేటువంటిది దీనికి యాడ్ అయిపోయి ఆయా రంగాలలో మీరు చాలా శక్తివంతంగా ముందుకు కదలడం అనేది, అపారమైనటువంటి సంపదను కూడబెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ ఈ 3 మార్గాలు తప్ప ఇంకా వేరే ఏ మార్గము కూడా ఉండదు. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఒక మంత్ర సిస్టమ్ తీసుకొని మన ఉపాసనలోకి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు అలాంటి సందర్భంలో మాత్రమే మీకు లభించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నాడు. నాయకుడు కూడా కాదు, ఒక వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నాడు, లేదా ఇంకేదో ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేయాలని అనుకుందాం. ఆ వ్యక్తి ఏం చేయాలండి? సో నోటిఫికేషన్ పడగానే నేను అని చెప్పేసి డిక్లేర్ చేస్తే అతన్ని ఎవరైనా పట్టించుకుంటారా? లేదు కదా. అతను ఏం చేయాలి? ముందు జనాలతోనే పరిచయాలు పెంచుకోవాలి, కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి, జనాలకు ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలన్నింటినీ కూడా తీర్చుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా అతని యొక్క ప్రభ అంటే ఆరా, ఈ ఆరాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఇది పెరగడం మొదలు పెడుతూ ఉంటుందో, కమ్యూనికేషన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఆ తర్వాత అతడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక పోటీ చేయడం జరిగినట్టయితే చాలా సులభంగా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా అతను ముందు సాధించబోయేటువంటి విజయానికి అన్నిటినీ అనుకూలంగా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా ఏ రంగంలో అయినా సరే
ఒక ఉధృతంగా మీరు పైకి రావాలని అనుకున్నప్పుడు సినిమా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సైనిక రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, మీరు ఏ రంగాన్నైనా తీసుకున్నప్పటికీ కూడా ఆ రంగానికి సంబంధించినటువంటి సిస్టాన్ని అంతా కూడా ముందుగానే సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి స్థితి. అట్లాగే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఒక దీనికి సంబంధించిన అదృష్టాన్ని కలిగించేటువంటి మంత్రోపాసన ఏదైతే ఉంటుందో, సో మీరు రెగ్యులర్గా దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే దైవపరంగా అది ఆటోమేటిక్గా మీకు కావాల్సింది అన్నిటినీ కూడా సమకూర్చి రెడీగా ఉంచడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో, లేదు ఏదైనా అవకాశాన్ని పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు మామూలు సందర్భంలో మీరు తలబద్దలు కొట్టుకున్నా కూడా రానటువంటి అవకాశము చాలా సులభంగా వచ్చేటువంటి విధానం ఉంటుంది. కనుక మీరు ఇక్కడ ఏంటంటే మంత్రోపాసన, దీనికి సంబంధించినటువంటి మంత్రోపాసన తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఇక్కడ 16వ తారీఖు ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ 16వ తేదీన పౌర్ణమి అవుతుంది. ఈ పౌర్ణమికి ఇలాంటి వీటికి ఒక అదృష్టాన్ని కలిగించేటువంటి కానీ, ఒక లక్ష్మీ అంశకు సంబంధించినటువంటి కానీ, వీటికి సంబంధించిన మంత్రోపదేశాలు అనేటువంటిది ఆ పౌర్ణమి రోజులలో ఇంకొక 2 తిథులలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 తిథులతో పోల్చినట్టయితే ఇక్కడ పౌర్ణమి అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. కనుక మొట్టమొదటిసారిగా అదృష్ట లక్ష్మికి సంబంధించినటువంటి ఈ మంత్ర సిస్టమ్ అనేటువంటిది, ఉపదేశం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. సాధ్యమైనంత వరకు అందరూ ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో షేర్ మార్కెట్లో ట్రేడింగ్ కావచ్చు. నేను ఒక వీడియోలో చెప్పాను, ₹1,00,00,000 నిమిషంలో, ఒకటే నిమిషంలో ₹1,00,00,000 నీకు 1,00,000కు వచ్చేస్తాయి. ఒకటే నిమిషంలో మీకు ₹1,00,000 ₹1,00,00,000 అవుతాయి. ఇదంతా కూడా ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ సిస్టంలో ఉంటుంది. సడన్గా మన పేపర్లో చూస్తూ ఉంటాం. అట్లాగే మీరు ఏ పనైనా చేయండి. ఒక వ్యవసాయాన్ని మీరు 10 ఎకరాలు లీజుకు తీసుకున్నారు, లేకపోతే మీకు ఆల్రెడీ ఉంది, మీరు అందులో మీరు స్ట్రాంగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నదనుకుందాం. ప్రకృతి వైపరీత్యాల నుండి ఆ రక్షణ అనేది లభిస్తూ ఉంటుంది. మీకు అమ్మవారు, మీరు ఒక స్ట్రాంగ్గా ఏదైనా కూడా పట్టుకొని మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి మంత్ర సిస్టాన్ని కనుక పట్టుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వాటంతట అవే రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీ కృషి ఉంటుంది, అలాగే దైవత్వాన్ని మంత్ర ద్వారా తీసుకునేటువంటి సిస్టమ్ ఉంటుంది. ఒక అతను ఇట్లాగే నాకు ఏడ్చేశాడు ఫోన్లో, గురుగారు ఏం చేయాలి, 4-5 సంవత్సరాల నుండి విపరీతంగా ఇబ్బంది ఎదురవుతుంది. నేను ఒక 8 ఎకరాలు ఎక్కడో తీసుకొని ఏదో మిర్చి పంట లాంటిది వేసేసాడు. చాలా స్ట్రాంగ్గా అన్నీ సమకూర్చుకున్నాడు, మంచి పంట అద్భుతంగా వచ్చింది. ఇంకా నా అప్పులన్నీ తీరిపోతే నేను అద్భుతంగా ఇక లేస్తున్నా అనుకున్నాడు. సడన్గా వడగండ్ల వాన కురిచింది. వడగండ్లు ఆ రాళ్ళు పడతాయి కదా, ఇది మంచుతో కూడినటువంటి వడగండ్ల వాన అంటే అందరికీ తెలిసిందే, రాళ్ళు పడుతూ ఉంటాయి. అలా పడడం జరిగింది. అయితే ఆయన ఏమన్నాడంటే, బాధకు ఎంత ఏడ్చాడంటే, గురుగారు మా ఊర్లోనే పడింది, పక్క ఊర్లో ఏం పడలేదు, మేము ఏం చేశాము, లేసే టైంలో మాకు ఇలా జరిగిందని బాగా బాధపడ్డాడు. నాకు కూడా అనిపించింది. అయితే ఇలాంటి వాటి అన్నిటికీ విరుగుడు ఇది మంత్ర సిస్టము. ఇది దానికే కాదు, మీరు ఏ రంగంలో ఉన్నా కూడా మంత్ర సిస్టాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్తే అదృష్టం అనేటువంటిది తలుపు తడుతుంది బిడ్డ. ఇది వాస్తవము. ఇది ఏంటంటే ఉపాసన చేసేటువంటి వాళ్ళకి కానీ ఈ ప్రాసెస్లో ఉండేటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మంత్ర సిస్టమ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానిని మీరు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.